అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ అయితే వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇదైతే మేము పాలకుర్తి వెళ్ళే దారిలో అయితే అనుకోకుండా ఒక టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. సో, ఇంకా టైం ఉందిలే కదా అని టెంపుల్ పెద్దగా చూద్దామని లోపలికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ పేరైతే వచ్చేసి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసాడని నమ్ముతారు. సో, ఇదైతే మా దీనికైతే మా మామయ్య చిన్న స్టోరీ చెప్పిండు. వాళ్ళ అక్క వాళ్ళ పెళ్ళి అయితే ఇక్కడే జరిగిందంట. అంటే ఒక 35, 40 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు ఇంత డెవలప్ కాలేదంట. బట్ ఇప్పుడైతే మొత్తం డెవలప్ చేశారు. చూసారు కదా, ఎంట్రన్స్‌లోనే శ్రీ ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉందో విగ్రహము. అండ్ మేము వెళ్తున్నాం చూడండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్. మీరు ఈ టెంపుల్ ఎప్పుడైనా విజిట్ చేశారో లేదో చెప్పండి. అండ్ వన్ థింగ్, మనం టెంపుల్స్‌కి వెళ్తే మైండ్ అనేది ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో కదా! మనం ఎక్కడ కూడా అట్లాంటి పీస్‌ఫుల్ ఆఫ్ మైండ్ అయితే మనకి దొరకదు. ఎందుకో టెంపుల్‌కి వెళ్తేనే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. మీకు కూడా అలా వస్తాయా లేదా చెప్పేసేయండి. ఇక్కడ 2 గోపురాలు ఉన్నాయి కదా! అక్కడే వాళ్ళ అక్కయ్య వాళ్ళ పెళ్ళి జరిగిందంట. ఇక్కడైతే కుక్క పిల్లలు ఉన్నాయి. ఎవ్వరు లేరు కదా మనుషులని, కుక్క పిల్లల్ని పెట్టేశాయి. ఇక్కడైతే తులసి కోట ఉంది. కోట ఎంత పెద్దగా ఉందో చూడండి, తులసి కోట. అండ్ చెట్లు, వెదర్, ఎవ్రీథింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ వన్ థింగ్, యూనిక్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం చూసారనుకోండి, కలర్స్ ముగ్స్తో నీకు నిండిపోతుంది. అండ్ టెంపుల్ లోపల కూడా చాలా అంటే చాలా ముగ్గులు వేశారు. నేనైతే ఆ ముగ్గులు చూసి అట్రాక్ట్ అయిపోయాను. అండ్ ఎంట్రన్స్లో అయితే తాబేలు ముగ్గు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయో. మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి. అంటే అనుకోకుండా వచ్చేసాం కదా, నైట్ పాలకుర్తిలో దర్శనం చేసుకొని వెళ్దాం అనుకుంటూ వచ్చేసాం. మధ్యలో ఇక్కడికి వచ్చేసరికి ఇలా గోపురం మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేసింది. సో, ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర అయితే మేము కుంకుమ పెట్టుకున్నాం. మేము పెట్టుకుంటుంటే మా పాప ఆగుతుందా, నేను మమ్మీ నీకు పెడతా అని పెట్టేస్తుంది. చూస్తున్నారు కదా, అసలు ముగ్గులు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. మేము ఇక్కడ కొంచెం విభూది అట్లా ఉంటే పెట్టేసుకున్నాము, కుంకుమాల. ఇక్కడైతే మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేశారు. చూడండి ఎంత అంటే ఎంత బాగుంది కదా, గోల్డెన్ కలర్ తోటి ఆ మెయిన్ డోర్ ఎంత బాగుంది కదా. ఇంకా ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఎనీవే, టెంపుల్కి అయితే అనుకోకుండా వచ్చేసాం కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఆ డోర్ నిండా కూడా చూడండి విగ్రహాలు ఎంత బాగా డిజైన్ చేశారో. ఆ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళలేకపోతే వెళ్ళండి. పాలకుర్తి వెళ్ళే రూట్లో అక్కినపల్లి దగ్గరలో ఉంటుంది ఇదైతే. అండ్ మేము పాలకుర్తి వెళ్తున్నామని చెప్పాం కదా, మొక్కు ఉందన్నమాట. అట్లా మొక్కు తీర్చుకోవడానికి అట్లా నిద్ర చేద్దామని అనుకున్నాము. సో, అండ్ ఈ టెంపుల్లో అయితే మనకి 2 సైడ్స్ కొలన్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్లో ఒకటి ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంది. చూడండి టెంపుల్ నిండా ముగ్గులే. మా పాప అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది. అన్నీ చూపిస్తుంది, మమ్మీ ఇక్కడ ఉంది అక్కడ ఉందని చూపిస్తుంది. చూడండి టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఒక జాతర జరిగితే మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. మన ఇండియన్ టెంపుల్స్కి ఎంత అంటే ఒక్క టెంపుల్స్కి మించి ఇంకో టెంపుల్ అనేది ఉంటుంది. అంత బాగా కట్టించారు కదా, అప్పటి ఆర్కిటెక్చర్ కదా. చూసారా, మా మామయ్య బయట కూర్చున్నారు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా ముగ్గులు ఉన్నాయి. కళ్యాణ కట్ట ఇక్కడైతే విశ్వక్సేనుల సన్నిధి అని ఉంది. నాకైతే ఇది ఏం తెలియదు. బట్ దండం పెట్టి చూడండి. బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. బయట నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ బయటకు వచ్చేసి ఇక్కడ ఒక కొలను ఉందన్నమాట. దీనికి పక్కనే మొత్తం పొలాలు అన్నమాట. దగ్గర ఏమీ ఇల్లు అయితే లేవు ఈ టెంపుల్కి. చూసారా ఎంత, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎంత బాగుంది చూడండి. ఆ కళను, దాని పక్కన గ్రీనరీ మొత్తం ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది టెంపుల్స్కి. అండ్ ఇలాంటి టెంపుల్స్కి ఇంకా వస్తే క్రౌడ్ లేకుండా ఇలాంటి టెంపుల్స్కి వస్తే ఇంకా అంటే ఇంకా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.